పెళ్ళైన వాళ్ళు చెప్పండి. మూడో వాళ్ళు వచ్చి ఎవరైనా మీ ఆయన సంగతి మీకు తెలుసా అంటే మీరు ఏమంటారు? మా ఆయన సంగతి నాకు తెలియకపోతే నీకేం తెలుసు, నోరు మూసుకొని పొమ్మంటారా? నా భార్య సంగతి నాకు తెలియకపోతే నీకేం తెలుసు, పొరా అంటారా? లేకపోతే ఏమైంది అనుకున్నా అని నోరు ఆవరించి వాడు చెప్పిన చెత్త అంతా వేసుకొని ఇంటికి వెళ్ళి రణరంగం చేస్తారా మీ ఇంటిని? అయ్యయ్యో, థర్డ్ పర్సన్కి చోటు ఇవ్వకండి భార్య భర్తలారా. మీ అమ్మైనా సరే, వాళ్ళ అమ్మైనా సరే, వాళ్ళ నాయనైనా, మీ నాయనైనా, మాలాంటి పాస్టర్లైనా, డోంట్ ఇంటర్వెన్. హస్బెండ్ అండ్ వైఫ్ మీ ఇద్దరు ఏక శరీరం. ఈ చెయ్యికి తెలియకుండా ఈ చెయ్యి ఏమన్నా చేయగలదా? ఈ కన్ను తెలియకుండా ఈ కన్ను ఏమన్నా చూడగలదా? ట్రై చేయండి. ఈ కన్ను ఇటు, ఈ కన్ను ఇటు చూసేటట్టు. అలాంటి ఐక్యత ఉండాలి మీలో. అప్పుడు అపవాదికి అక్కడ చోటు ఉండదు. ఇద్దరు కలిసి ప్రార్థించండి భార్య భర్తలారా. ఇద్దరు కలిసి ప్రార్థిస్తే అపవాదికి అక్కడ చోటు లేదు. మీ కడుపున బిడ్డలు గొప్ప వాళ్ళు అవుతారు. అప్పుడు మీ బిడ్డలు దేవుని ఆశీర్వాదాలతో పెరుగుతారు. అప్పుడు